గ్రామాటానికి వచ్చినప్పుడు ఆయనకి 12 సంవత్సరాల వయసులో ఈ గ్రామంలో నాటకం ఆడటం జరిగింది. ఇది ఆయనకి మా గ్రామంలో 5వ ప్రదర్శన. కానీ ఏనాడు కూడా ఆయన్ని మేము గౌరవించే అవకాశం దక్కలేదు. కానీ ఈరోజు ఆయనలో ఉన్న కళను గుర్తించి ప్రోత్సహించి చిరు సత్కారం చేస్తున్నాము. ఇది 1 నిమిషంలో ముగించేసే కార్యక్రమం. వేదికను పురస్కరించుకొని మన కనసానపల్లి గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మన రామాలయం గుడి ప్రతిష్ఠికారంగా ఈ యొక్క నాటకం ఏర్పాటు చేసి మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యకర్తలకు, ఆర్థికంగా ఈ నాటకానికి ప్రత్యేకంగా సహకరించినటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వీచేసినటువంటి ప్రేక్షక మహాశైలకు, ఆంధ్ర తాన్సేని కలిగ హరిశ్చంద్ర పేదాంకితులైనటువంటి డివి సుబ్బారావు గారి వీరాభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కళారంగంలో ప్రవేశించి ఇప్పటికీ 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాలు కూడా ఏమాత్రం కూడా ఆదరణ తగ్గకుండా నా మీద, పెద్ద ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, నా మీద ఉన్నటువంటి ప్రేమ, మా కుటుంబం మీద మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలు నిజంగా మాటల్లో చెప్పలేనివి. ఏ మనిషికైనా కొంతకాలం ఆదరణ ఉంటుంది, తర్వాత సమసిపోవటమో, లేకపోతే మర్చిపోవటమో, లేకపోతే మొహం కొట్టడమో ఏదో కూడా జరుగుతుంది. కానీ పెద్ద ఆయన ఒక 40 సంవత్సరాలు, మా నాన్నగారిని ఒక 15 సంవత్సరాలు, నన్ను ఒక 25 సంవత్సరాలు మీ గుండెల్లో పెట్టుకుని నిజంగా ప్రేమిస్తున్నారంటే అది మీ గొప్పతనం కాదు, మా గొప్పతనం కాదు. అది మీ మనసులో మాకు ఆ స్థానం ఇచ్చారంటే అది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ పెద్దలు, మరి మా అభిమానులకి చేసిన ప్రేక్షక మహాశైలు ప్రత్యేకంగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు మన గ్రామ కమిటీ వారు ఈ యొక్క ఆలయ ప్రతిష్టకు పురస్కరించుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కీర్తిశేషులైనటువంటి గోడవల్లి శ్రీరాములు గారు పెద్దలు, వారి యొక్క సారథ్యంలో వారి యొక్క కుమారుడు పెద్దలు దిలీప్ గారు ఈ యొక్క నాటక అవకాశం మాకు కలగడం అనేది ప్రత్యేకంగా వారికి, మా కళాకారులందరి తరపున దిలీప్ గారికి, సోదరుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తదుపరి వీరబ్రహ్మణ్యం నిమిషాలు ఉంటుంది. అంతవరకు వెంటనే కాడ్సిన ప్రారంభం అవుతుంది. ఈ అమూల్యమైనటువంటి ఆశీస్సులు ఎట్లయితే అందించారో నాటకం కాడ్చినంత వరకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు, మీకు తెలుసు. కాబట్టి అభిమానిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.